దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఉన్నత స్థలంలో మనల్ని నిలిపిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించిన ఆ దేవాతి దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు అని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ లోకం మన జీవితము ఒక ప్రయాణము వంటిది. ఈ ప్రయాణంలో మనం మామూలుగా కొన్నిసార్లు వేరే ఊర్లకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణము ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని మనం ఆశపడతాం. కానీ అనుకున్నని విధంగా కొన్నిసార్లు కొన్ని శ్రమలు, శోధనలు, అడ్డంకులు ఎదురైనప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికే ప్రయత్నిస్తాము. కానీ చాలా తక్కువ సమయాల్లో ఆ ప్రయాణాన్ని ఆపివేస్తాం. కానీ ఈ లోకం మన జీవితమే ఒక ప్రయాణమైనప్పుడు దీన్ని మనంతట మనము కొనసాగిస్తూనే ఉండాలి. కానీ మనంతట మనము దీన్ని ఆపివేయలేము. కాబట్టి ప్రియులారా, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, అన్ని రకాల మనస్తాపాలకు మనము గురి అవుతూ ఉంటాం. కానీ ఈ ప్రయాణాన్ని ముగించిన తర్వాత ఈ జీవితపు ప్రయాణము ఎంత విశ్వసనీయంగా సాగిందో, ఎన్ని పరీక్షలను మనం ఎదుర్కొని విజయవంతంగా ముందుకు కొనసాగుతూ ఉన్నామో, ప్రభువు 2వ రాకడలో పరీక్షించిన తర్వాత రకరకాల బహుమానములను మనకి ఇవ్వడానికి ప్రభు సిద్ధం చేసి పెట్టారు ప్రియులారా. కాబట్టి ఈ లోకంలో శ్రమలు, శోధనలు ఎదురవుతున్నప్పుడు వాటి మీదనే మన దృష్టిని పెట్టకుండా మనము పొందబోయే బహుమానం మీద దృష్టిని పెట్టాలి. దానికంటే ఎక్కువ ఆ బహుమానం ఇచ్చే దేవుని సన్నిధి మీద మనం దృష్టిని పెట్టాలి. ఆ ప్రభువు మన దగ్గర ఉంటే భూలోకంలో ఉన్నది, పరలోకంలో ఉన్నది అంతా కూడా మన సొంతం అవుతుంది. చూడండి, 65వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా, సంవత్సరమును సమృద్ధి అని కిరీటముతో నువ్వు అలంకరించావు. నువ్వు ఎక్కడెక్కడ నడిచావో ఆ తావులందెల్లా కూడా సమృద్ధి నెలకొని ఉంది. ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో సమృద్ధినిచ్చే దేవుని మనము కలిగి ఉండగలిగితే ఏ పరిస్థితిలో, ఏ లోటు, ఏ లేమి ఉన్నా కూడా అది దాని మీద, ఆ లోటు మీద, లేమి మీద మన దృష్టిని పెట్టకుండా మనకి సమృద్ధిలోనికి నడిపించే ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే సంతృప్తితో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఒకరోజు పరలోకంలో గొప్ప గొప్ప బహుమానములను మనం పొందబోతూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, ప్రభు పట్ల నమ్మదగిన విధంగా ఈ లోకంలో జీవించిన వాళ్ళకి రకరకాల కిరీటాలను ప్రభు సిద్ధం చేసి పెట్టారు. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7-8 వచనాల్లో చెప్తున్నాడు, తన జీవితపు చివరి అంకములో, నా జీవితం అనే పోరాటంలో నేను చక్కగా పోరాడాను, నా పరుగు పందెమును ఇక ముగింపునకు వచ్చిందని నాకు తెలుస్తుంది. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు నీతి కిరీటాన్ని ఆయన సిద్ధము చేసి పెట్టారు. చూడండి ప్రియులారా, అపోస్తులైన పౌలు జీవితంలో ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నారో. ప్రతిరోజు మేము మరణాన్ని మా జీవితపు అంచుల వరకు మేము చూసాము. ఎన్నో శ్రమలను మేము ఎదుర్కొన్నాము. ఏమీ లేని వారంగా మేము జీవించాము. కానీ మా వలన ఎంతోమందిని భాగ్యవంతులను మేము చేశాము. ఎప్పుడు విషాదము మమ్మల్ని అంటిపెట్టుకునే ఉండేది. కానీ అందరి జీవితాలను మేము ఉత్సాహంతో, ఆనందంతో నింపాము. ప్రియులారా, ఆయన పడిన శ్రమలను గుర్తు చేసుకుంటే ఎన్నెన్నో, కానీ వాటి మీద దృష్టిని పెట్టకుండా నీతి కిరీటం మీద తన యొక్క దృష్టిని పెట్టి ఆ శ్రమలను మర్చిపోయి ప్రభునకు వందనాలు తెలియజేస్తున్నాడు.
మనందరి జీవితంలో కూడా శ్రమలు శోధనలు ఎదురవుతున్నప్పుడు మనము దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు మనందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాడు. శ్రమలను శోధనలు చూసి భయపడకు, అవి 10 రోజులు మాత్రమే. ఆ 10 రోజులు శ్రమలలో నువ్వు నమ్మదగిన విధంగా ఉంటే జీవ కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారంట. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు కూడా 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. శోధనలు మీకు ఎదురైనప్పుడు మీరు ఆ శ్రమలను శోధనలు చూసి మీరు భయపడకుండా దాన్ని ఎదుర్కొనే వ్యక్తి ధన్యుడు. మీ విశ్వాసమునకు మెచ్చి దేవుడు అంతమున మీకు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తారు. ఈ లోకంలో మన జీవితం ఎలా ఉందో దాన్ని చూసే ప్రభు మనకి బహుమానాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రియులారా, క్రీడాకారులను మనం చూస్తే ఈ లోకంలో బహుమానం పొందడానికి ఎంతగా తమను తాము శిక్షణకు గురి చేసుకుంటారు. కానీ వాళ్ళు పొందే బహుమానాలన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈ లోకము గతించిపోతే ఆ బహుమానాలు గతించిపోతాయి. వారు ఈ లోకం నుంచి గతించిపోతే వారి బహుమానములను ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు. అది కొరింథీయులకు రాసిన 1వ లేఖ 9వ అధ్యాయంలో 24 నుండి 27వ వచనం వరకు మనం చదువుతున్నాం. కానీ విశ్వాస పరీక్షలో మనం గెలుపొందిన తర్వాత మనం పొందే బహుమానము శాశ్వతమైన కిరీటం. అందుకనే ప్రతిరోజు శ్రమల ద్వారా, శోధనల ద్వారా, పరీక్షల ద్వారా ఈ శరీరాన్ని మనము నలగగొడుతూ ఉండాలి ప్రియులారా. అప్పుడే దేవుడు మనకి ఏర్పరిచిన శాశ్వత కిరీటాన్ని పొందడానికి మనం ముందుకు సాగిపోతూ మనల్ని మనము ఆత్మలో బలపరచుకోవాలి. అంతేకాదు, పేతురు రాసిన 1వ లేఖ 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం. 2వ రాకడలో మన ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మనకి క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తారంట. మరి ఈ లోకంలో ఈ శ్రమలను చూసి, వేదన చూసి మనం భయపడకుండా ప్రతిరోజు కూడా ఆ కిరీటాల మీద మన దృష్టిని పెట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను గతాన్ని మరచి ముందుకు సాగిపోతూ ఉన్నాను. ప్రతిరోజు కూడా గతంలో ఏమి జరిగింది దాన్ని గుర్తు పెట్టుకోవడం లేదు. మనందరి జీవితంలో కూడా మన పాత సంగతులను, మన పాపపు సంగతులను, మన శాపపు సంగతులను, ఈ లోకానికి చెందిన మన జీవితాన్ని మనం వదిలివేసి మనము ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వసనీయతను గమనించిన దేవుడు ఎడారిలో మన ముందు ఆయనే బాటను వేస్తాడు. ప్రియులారా, మన ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి మన హృదయము నుండి జీవ జల నదులను ఆ ప్రభువే ప్రవహింపచేస్తారు. కాబట్టి శ్రమలను చూసి, శోధనలను చూసి భయపడకుండా ప్రభు యొక్క శక్తి నాలో ఉంది, ఆ ప్రభువు నాలో ఉండగా నన్ను ఎవరు కూడా ఏమి చెయ్యలేరు, ప్రభువు ప్రేమ నుండి ఎవరు కూడా నన్ను వేరు చెయ్యలేరు అని రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు. మరణము కానీ, జీవము కానీ, ఈ లోకము కానీ, ఊర్ధ్వలోకం కానీ, అధోలోకం కానీ, దేవదూతలు కానీ, ఈ లోకంలో ఉన్న ఎవరు కానీ ఏమి కూడా ఆ దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేవు అని గట్టి పటిష్టమైన నిర్ణయాన్ని మనము తీసుకున్నప్పుడే ఈ లోక జీవితం మీద మనం ఆలోచిస్తూ సమయాన్ని వృధా చెయ్యకుండా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుతాం, ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని సమయాన్ని వృధా చెయ్యకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు చూడండి, సొలొమోను ఆ రాజు ఎంత గొప్ప రాజు, ఎంత తెలివైన రాజు, కానీ ఆయన వేసుకున్న వస్త్రముల కంటే దేవుని సృష్టిలో ఉన్న లిల్లీ పుష్పములు ఎంత సువాసననిస్తున్నాయి కదా. ప్రియులారా, మనంతటా మన జీవితాన్ని మనము నడిపించుకోవాలని ప్రయత్నించినప్పుడు మనం ఏదో లోటు లేమిలో ఉంటాం. కానీ ప్రభువు మీద మనం ఆధారపడి జీవించినప్పుడు అన్ని పరిస్థితులలో కన్ను పాపల కంటికి రెప్పలా కాచుకునే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఏ శ్రమలను, శోధనలను చూసి మనము భయపడి, ప్రభా ఇలాంటి పరిస్థితిలో నేను ఎలా జీవించాలి అని ఆ శ్రమ మీదనే నీ దృష్టిని పెట్టి ముందుకు సాగలేకపోతున్నావేమో,
ఎంతోమంది దైవ భక్తులను మనం చూసినప్పుడు, యేసుప్రభు యొక్క అపోస్తులను చూసినప్పుడు వారందరి జీవితాల్లో ఎన్నో శ్రమలను వాళ్ళు ఎదుర్కొని మనందరికీ కూడా రక్షణ సందేశాన్ని మనకు అనుగ్రహించారు ప్రియులారా. వాళ్ళు శ్రమలు మాకు వద్దు అని అనుంటే ఈరోజు మనల్ని సత్యంలో నడిపించే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మేము సత్యానికి సాక్షులంగా ఈ లోకంలో జీవించాలని వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టే ప్రభు వారితో అన్నారు, మీరు నాతో పరలోకంలో మీ సింహాసనముల మీద కూర్చుండి ఈ లోకానికి తీర్పు తీరుస్తారని. మన పిలుపు అది ప్రియులారా. దేవుడు మనందరికీ అనుగ్రహించిన కృప అది. కాబట్టి దాని మీద మన దృష్టిని పెట్టినప్పుడు, ప్రభుకి విశ్వసనీయంగా మన జీవితాలు ఉన్నప్పుడు, దేవుడు మన కొరకు ఉంచిన ఆ గొప్ప గొప్ప బహుమానములను మనం ప్రతిదినము మన కన్నుల ముందు ఉంచుకొని ప్రభులో ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆకాశంలో పక్షులను చూసినప్పుడు అవి నూర్చడము లేదు, విత్తడము లేదు, కోయడము లేదు. కానీ ప్రభువా నాయన, లెక్కకు మిక్కుటంగా ఉన్న పశుపక్షాదులన్నిటికీ కూడా నాయన, జలచరములన్నిటికీ కూడా నాయన వాటిని సంతృప్తిపరిచే దేవుడవయ్యా, నీకు స్తోత్రం. సమృద్ధిగా వాటికి ఆహారం ఇస్తున్న దేవా, నీకు స్తోత్రం. పశువులు పక్షులు ఒక్కరోజు ఉండి మరుక్షణము మరొకటి రోజు నాయన అవి కనుమరుగయ్యే వాటి గురించి మీరు అంత శ్రద్ధ వహిస్తున్నప్పుడు, మీ రూపంలో సృజించుకున్న మా గురించి ఎంతగా శ్రద్ధ వహిస్తున్నారో, నీ ప్రాణాన్నే మా కొరకు సిలువలో అర్పించారని మీ ప్రేమను మేము గుర్తుంచుకోవడానికి మా కృపను అనుగ్రహించండి ప్రవ్వా. అయ్యా, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మీరు మాకు ఉంచిన ఆ గొప్ప కిరీటం మీద సమృద్ధి అనే కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, శాశ్వత కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని ప్రభా మేమందరము పొందడానికి ఈ లోకంలో మమ్మల్ని సంసిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు ఎక్కడెక్కడ నడుస్తారో ఆ తావులందెల్లా కూడా సమృద్ధి నెలకొని ఉంటుందంట. ఈరోజు నీ గృహములో, నా గృహములో, నీ హృదయంలో, నా హృదయంలో ఆ ప్రభు సన్నిధి సమృద్ధితో మనము నింపబడదుముగాక. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.